ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వే నన్ను లాక్కొచ్చి అఘాయిత్యం చేశావు. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఏం చేస్తాం? నిన్ను ప్రేమించిన పాపానికి నిన్నేం చేయలేను. నీ ప్లేస్ లో వేరే ఎవరైనా ఉంటే ఈ పాటికి కేసు పెట్టి జైలుకి పంపించేదాన్ని. కానీ నిన్నేం చేయాలి? ఏమైనా చేద్దామంటే నీకొక ఫ్యామిలీ ఉందని ఆలోచిస్తున్నాను. ఒకవేళ నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేయాలి సురేష్? జీవితం సర్వనాశనం అయిపోయేలా ఉంది. అయిపోయేలా ఉండడం కాదు, అయిపోయింది. ఇప్పుడు నువ్వైతే నాకు ఏ న్యాయం చేయగలవు? నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? పెళ్ళెలా చేసుకుంటాను మేడం? నాకు ఆల్రెడీ పెళ్ళయి ఒక పాప ఉంది. అయితే నేనేం చేయాలి? అందుకే వద్దు వద్దు అని ఎంత చెప్పాను, నువ్వు విన్నావా? చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. నన్ను క్షమించండి మేడం. క్షమిస్తే నాకు న్యాయం జరుగుతుందా? న్యాయం జరుగుతుందా? న్యాయం జరుగుతుందా? న్యాయం జరగాలి అంటే నేనేం చేయాలి మేడం? కౌశికి విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకో సురేష్. చేసుకో సురేష్. ఎలాగో కౌశికి నువ్వు దూరం దూరంగానే ఉంటున్నారు కదా. ఆ దూరాన్ని శాశ్వతంగా దూరంగా మార్చుకొని మనమిద్దరం దగ్గరవుదాం. నీ వల్ల కాదంటే చెప్పు సురేష్. లీగల్ గా ఏం చేయాలో అది చేసి న్యాయం కోసం ఫైట్ చేస్తాను. భయపెడుతున్నారా మేడం? నా జీవితం ఏమవుతుందో అన్న భయంతో చెప్తున్నాను సురేష్. నాకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక పరువు పోతుందని ప్రాణం తీసుకున్నానే అనుకో. మన మధ్య జరిగిన విషయం ప్రపంచానికి తెలుస్తుంది. అప్పుడైనా కౌశికి నిన్ను వదిలేస్తుంది. అదేదో ఇప్పుడే నువ్వు కౌశికిని వదిలేస్తే ప్రాణాలు పోకుండా మనమిద్దరం హ్యాపీగా ఉండొచ్చు. అలా కాదంటే చెప్పు, నేనేం చేయాలో ఆలోచించుకుంటాను. మీరేం చేయకండి మేడం, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. మంచిది సురేష్, ఆలోచించు. నాకు ఎలా న్యాయం చేయాలో ఆలోచించు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. బావా, ఈ పెళ్లి జరిపించడం నాకు ఇష్టం లేదు. నిన్ను పెళ్లి చేసుకోవడం మాధురికి కూడా ఇష్టం లేదు. అయినా నీ కథంతో పెళ్ళెందుకు జరిపించామో తెలుసా? నీ మీద ఆల్రెడీ మర్డర్ కేసు ఉంది. ఇంతకు ముందు ఒక పెళ్లి సంబంధం కూడా చెడిపోయింది. ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ నీ లైఫ్లోకి ఎలాంటోడొస్తాడో తెలీదు. వచ్చినా నిన్నెలా చూసుకుంటాడో కూడా మాకు తెలీదు. జరిగిన వాటి గురించి వదిలేండి బావగారు. మాధురి పేరుకే మా ఇంటి కోడలు, కానీ మా వాళ్ళు తనని కూతురులా చూసుకుంటారు. ఆ ఫ్యామిలీలో కమిషనర్ ఉన్నారు కాబట్టి నిన్ను ధైర్యంగా ఆ ఇంటికి పంపుతున్నాం. నాకు తెలుసు వదినా, అన్నయ్య మీరు నా గురించి ఎంతగా ఆలోచిస్తారో నేను అర్థం చేసుకోగలను. కానీ అతన్ని చూస్తే ఒక్కొక్కసారి అతని ఆలోచనలు గుర్తొస్తే భయం వేస్తుంది. మీ వల్ల నా చెల్లెలు భయపడే రోజు రాకూడదు బావా. అలాంటి రోజు వస్తే నేను ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలీదు. నా చెల్లెలి కోసం నీ కాళ్ళు కడిగాను, అదే చెల్లెలి కోసం కాళ్ళు చేతులు తీసేయగలను. ఇదంతా నిన్ను భయపెట్టాలని చెప్పట్లేదు బావా. నా చెల్లి మీద నాకున్న ప్రేమతో చెప్తున్నాను. నా మాటలు మనసుకి తీసుకోకుండా మైండ్లో పెట్టుకుంటే చాలు. జరిగిన విషయాలు మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారని అర్థమవుతుంది బావా. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, మీ చెల్లెలు నా వల్ల బాధపడే రోజు నేను రాకుండా చూసుకుంటాను. ఒకవేళ అలాంటి రోజు వచ్చినా
నీ వెనక నేను మీ అన్నయ్య ఉన్నామన్న విషయాన్ని మర్చిపోద్దు మాధురి. అలాగే వదినా. ఆ, అలాగే నీ సైడ్ నుంచి కూడా ఈ ఇంటికి ఎలాంటి తలవంపులు రాకూడదు. నేను మీ మరదల్ని వదినా. ప్రాణం పోయినా పరువు పోయే పని మాత్రం చెయ్యను. నాకు తెలుసు. ఓకే బావా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కౌశికి విడాకులు ఇచ్చి దివ్యాంకను పెళ్లి చేసుకుంటున్నాను. మా అమ్మని కౌశికి అరెస్ట్ చేయిస్తే దివ్యాంకి రిలీజ్ చేయించింది. మా అమ్మని బయటికి తీసుకొచ్చిన దివ్యాంక రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలా రుణం తీర్చుకుంటున్నాను. ఎందుకు వదినా జరిగిందని తలుచుకొని బాధపడతారు? మీరు భయపడుతున్నట్టు ఏం జరగదు. సురేష్ అన్నయ్య మీ విషయంలో తప్పు చేయరు. అది మీకు కూడా తెలుసు కదా వదినా. సురేష్ ఇదివరకట్లా లేడు జగదాత్రి. ఆయనలో చాలా మార్పు కనిపిస్తోంది. కనీసం కీర్తి గురించి కానీ, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ ఆలోచించట్లేదు. అంటే ఏంటి అర్థం? అక్క, మీ కోపాలు, ఈ దూరాల కంటే మీ ప్రేమ గొప్పది. మీరిద్దరూ చాలాసార్లు గొడవ పడ్డారు. ఆ గొడవలన్నీ మీ ప్రేమ ప్రయాణంలో జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి గాని మిమ్మల్ని ఎప్పుడూ గాయపరచలేదు. గొడవ పడుతున్న ప్రతిసారి రెట్టింపు ప్రేమతో ఒక్కటయ్యారు గాని విడిపోలేదు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. మీరేం భయపడకండి. ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి కేదార్, కానీ ప్రాక్టికల్ గా థింక్ చేసి చూడు. సురేష్ నా మీద కోపంతో దూరంగా ఉండట్లేదు. ఇంకొకరి మాయలో పడి నాకు దూరంగా ఉంటున్నాడు. పోనీ ఎవరికి తెలియకుండా ఉన్నాడా అంటే ఇవాళ మాధురి రిసెప్షనా సురేష్ రిసెప్షనా అనేంతగా దివ్యాంకతో అలా ప్రవర్తించాడు. పోనీ బాస్ ఎంప్లాయీ మధ్య ఉన్న బంధమేమో అనుకుందాం అనుకుంటే ఆయనే స్వయంగా ఆయన నోటితోనే చెప్పాడు నాకు డివోర్స్ ఇచ్చి ఆ దివ్యాంకని పెళ్లి చేసుకుంటాను అని. ఇంకా ఏ నమ్మకంతో సురేష్ని ఆశించాలి? వదినా, వివాహ బంధం విడిపోవాలంటే అన్నయ్య ఒక్కరే అనుకుంటే సరిపోదు, మీ ఇద్దరూ అనుకోవాలి. అన్నయ్య ఏదో కోపంలో అలా అనుంటారు. కోపంలో అనాలంటే చాలా నచ్చు జగదాత్రి. నన్ను కొట్టచ్చు, తిట్టచ్చు, అంతేగాని ఇలా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.